నమస్తే నేను సంజన వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో మరో వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి రానుందా? బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను పదవిలో కూర్చోబెట్టేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా? బీసీ కులగణన కార్డును మోస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధిష్టాన వ్యూహరచన చేస్తోందా? వీటికి అవుననే సమాధానం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వర్గాల నుంచి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేసిన ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి చేసేందుకు వ్యూహరచన చేసినట్లుగా తెలిసింది. ఈ ఎన్నికల్లో బీసీ కార్డును ప్రయోగించి విపక్ష పార్టీలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. లిస్టులో మంత్రి పొన్నం ప్రభాకర్ ముందున్నారు. ఈయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరో వ్యక్తి కొండా సురేఖ, ఈమెది పద్మశాలి వర్గం. ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాత బీసీలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య పేరు వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పేరు కూడా డిప్యూటీ సీఎం రేసులో వినిపిస్తోంది. తెలంగాణలో జనాభా పరంగా ఎక్కువగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత కల్పించేలా వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్, చెప్పండి. సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో పీకే ఉన్నారు. సో తెలంగాణలో ఎవరు డిప్యూటీ సీఎం అవుతారని అనే ప్రశ్న సందిగ్ధంగా మారింది. ఈ రేసులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ పరిణామాలను అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం అనేది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, అంతేకాకుండా మల్లు బట్టి విక్రమార్క కూడా తను చూస్తే ఏంటంటే తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి గత 10 ఏళ్ల పాటు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తను ముందున్నారు. కాబట్టి తనకి మొదటి ప్రాధాన్యతగా కేవలం ఒక్క డిప్యూటీ సీఎం మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇచ్చారు. కానీ ప్రస్తుతంలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే బీసీలకు సంబంధించిన చాలా కీలకమైన డిస్కషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అందులోనూ మొన్నటి
మొన్నటికి మనం చూస్తున్నాం బీసీకి సంబంధించిన డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో ఒక ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామంటూ చేసిన నిర్ణయానికి తగ్గట్టుగానే ఇక్కడ నిర్ణయం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరొక కీలకమైన అంశము ఏదైతే బీసీలకు సంబంధించి పెద్దపీట వేయాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దేశానికి ఒక దిక్సూచిలాగా తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు మేము నడుపుతున్నాము అంటూ ఓవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే బీసీ కులగణన కంప్లీట్ చేసి బీసీ కులగణనకు సంబంధించిన ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాము, దాని కంటిన్యూషన్ ప్రాసెస్ కానీ ఒకవేళ లేకపోతే ప్రజల్లో దీనికి సంబంధించిన ఫలాలు అందించే అవకాశం లేకుండా పోతుంది అన్న ఒక వాదన అయితే తెరపైకి వస్తున్న నేపథ్యంలో దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గంలో కొంతమంది నాయకులు ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట వేయబోతున్నామనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న గణాంకాల ప్రకారము అంటే ముస్లింలతో కలుపుకొని ఒకవేళ బీసీ వాళ్ళని చూస్తే దాదాపుగా 56% నేతలు ఉన్న నేపథ్యంలో 56% ప్రజలు ఉన్న నేపథ్యంలో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే బీసీలకు పెద్దపీట వేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక అంశాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం ప్రతిపాదన తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా ఒక బీసీని పెట్టడం ద్వారా ఈ బీసీకి సంబంధించిన ఏవైతే రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందో దాంట్లో అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందని కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తున్నారు ఇప్పటికే కొంతమంది నాయకులు ఉన్నారు. మొత్తం 18 మందికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో. అందులో ఇప్పుడు కేవలం 12 మందే ఉన్నారు కాబట్టి మరొక 6 మందిని తీసుకునే అవకాశం ఉంది. ఈ 6 మందిని తీసుకునే క్రమంలో 6 మందిని తీసుకోవడంతో పాటు అందులో ఉన్న వాళ్ళని కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం ముందున్న ఒక ఆలోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కొంతమందిని ఇప్పటికే గమనిస్తున్నారు. అంటే ఒకటి సామాజిక వర్గాల సమీకరణ విధంగా కానివ్వండి, జిల్లాల వారీగా చూసినప్పుడు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, అలాగే ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూసినప్పుడు అక్కడ ప్రాతినిధ్యం లేదు కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం మనం ఎవరికి ఇవ్వచ్చు, ఆ ప్రాతినిధ్యం ఇచ్చే క్రమంలో ఎవరికి డిప్యూటీ సీఎం ఇచ్చిన విషయంపైనే ఒక చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం ఉందో. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం అనే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్గా తీసుకున్నట్టుగా మనం చెప్పాలి. సంజన, మనం చూసుకున్నట్టే గత కొన్ని రోజులుగా బీసీ వర్గాల్ని అన్యాయం జరిగింది, బీసీ వర్గాల్ని తక్కువగా చూస్తున్నారు, సో బీసీకి ఇంపార్టెన్స్ లేదు అని ఎత్తుకున్న వేళ ఈ నేపథ్యంలో బీసీకి ప్రాధాన్యత కల్పిస్తూ సో క్యాబినెట్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే బీసీలకు సంబంధించి మాట్లాడడంతో పాటు కొన్ని వర్గాలకు ప్రాధాన్యత లేదు, లేకపోతే వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం దొరకట్లేదు అనే మాట మాట్లాడుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 50% మంది అంటే ఇప్పటికీ 46% ముస్లిమేతర బీసీలు చూసినా సరే 46% ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ కూడా 50%కి మించి బీసీలకు ఒకవేళ ప్రాతినిధ్యం కల్పిస్తే అందులో అడ్వాంటేజ్గా ఉంటుందండి. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే 12 మంది ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లను చూస్తే కూడా అందరూ సీనియర్లే ఉంటున్నారు. జూనియర్లు కానివ్వండి, లేకపోతే 1-2 సార్లు మాత్రమే గెలిచిన వాళ్లకు ప్రాతినిధ్యం దొరకట్లేదు కాబట్టి కేవలం సీనియర్లకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం దొరికిందన్న మాటను తప్పించుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి తన మార్కుని వేయాలంటే మాత్రం ఎవరైతే రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే రేవంత్తో కలిసి నడుస్తున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలు ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆది శ్రీనివాస్ కానివ్వండి, బీర్లా ఐలయ్య కానివ్వండి, అలాంటి పేర్లు అందులోనే వస్తున్నాయి. అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ఇప్పటికే ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నాన్ని పరిశీలిస్తున్నారు మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా రాబోతున్న 6 వాళ్లలో 6 దీనిలో ఎస్టీ సామాజికులకు సంబంధించిన మరొక పోర్ట్ఫోలియో ఇవ్వాలన్న ఆలోచనతో పాటు ఒకరికి మైనారిటీలకు కూడా ఒక పోర్ట్ఫోలియోలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళలో వెలమారెడ్డి అలాగే మిగిలిన 2 మాత్రం ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఉన్న వాళ్ళలో నుంచి ఒకవేళ డిప్యూటీ సీఎంగా సెలెక్ట్ చేయాలి అంటే మాత్రం అవకాశాన్ని పరిశీలిస్తుంది. అందులో ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పొన్నం ప్రభాకర్కు అవకాశం ఉంది అనే విధంగానే ఇప్పటికీ తెలుస్తుంది. కానీ సీనియర్ మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా ఓవైపు గాంధీ ఫ్యామిలీకి కూడా అంటే అనుచరుడిగా తను ఉన్నారు. అతను లాయలిస్ట్గా కూడా గాంధీ ఫ్యామిలీకి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. అంతేకాకుండా కొత్త వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయం పైన కూడా ఆలోచిస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మున్నూరు కోపు ముదిరాజు సామాజిక వర్గాలకు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళని మాట్లాడే అవకాశం ఉంది అన్నది. దీనికి తోడు మిగిలిన పార్టీల్లో కూడా బీసీని అతను ఎత్తుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బీసీ మంత్రం ఒకవేళ పనిచేస్తే మాత్రము ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అటువైపుగా వెళ్లే అవకాశం ఉందన్న ఒక మాట అయితే మనకు వినిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ పార్టీ గతంలో కూడా బీసీలను ముఖ్యమంత్రి చేయాలి, ఒకవేళ నిజంగానే పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటూ గతంలో ప్రకటన చేసిన నేపథ్యము. అంతేకాకుండా ఇప్పుడు బీసీని ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు చేయబోతున్నారంటూ కూడా మనకు వాదనలు వినిపిస్తుంది. అందులో ఇప్పుడున్న కన్సిక్వెన్సెస్ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో జనాభా పరంగా బీసీసే ఎక్కువ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీస్కి అధిక ప్రాధాన్యత కల్పించేలా కూడా వ్యూహరచన చేస్తున్నారు. సో బీసీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పదవి ఇచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో దీనిపై మీరేమంటారు?
అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మాత్రం అదే మనం చెప్పినట్టుగా ఏదైతే బీసీలకు సంబంధించి ప్రాధాన్యత కల్పించడంతో పాటు వాళ్ళ క్యాబినెట్లో అవకాశాలు కల్పించడం ద్వారా ఒక ప్లస్ పాయింట్ అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. దీనికి తోడు విపక్షాలు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. బీసీ మంత్రాన్ని మీరు పఠిస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అన్న ఒక ప్రశ్న వస్తే మాత్రం ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న వాళ్ళతో కలిపి ఖచ్చితంగా 50% బీసీలు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తే మాత్రం ఓవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, ఇలా అగ్రకులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, బీసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. అందరినీ అదే సమతుల్యత పాటిస్తున్నా సరే కొత్తగా జాయిన్ అయ్యే వాటిలో కూడా ఆ సమతుల్యత కంటిన్యూ అయ్యేలాగా ప్రయత్నం అయితే ఒకటి ఖచ్చితంగా చేస్తున్నారు. దీనికి తోడు నేను ఏదైతే చెప్తున్నట్టుగా బీజేపీ పార్టీ కూడా ఈసారి బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి, అందులో ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకి ఒకవేళ బీసీ నాయకుడిగా ఒకవేళ ఆయనకి అవకాశం కానీ ఇస్తే బీసీలకు సంబంధించిన ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయన్న ఒక క్యాలిక్యులేషన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పాలి. అందులో భాగంగానే బీసీని ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా కానీ బీసీని పెడితే అందులో ఖచ్చితంగా అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఏదైతే ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటు వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఉండబోతోంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎంగా ఒక బీసీని చేశామనే విషయాన్ని, ఎందుకంటే సీఎంగా చేసే అవకాశం లేదు, రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. గత నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా ఉంటారంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదో ఒక పెద్ద సంఘటన జరిగితే తప్ప ఆయన మార్చే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదు అని వినిపిస్తున్న కాలంలో ఇప్పటికే ఒకవైపు మనం చూస్తే మాత్రము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్కకి ఇప్పటికే ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చారు కాబట్టి ఒక బీసీకి ఇవ్వడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చూసినా సరే అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు పెట్టారు. అప్పుడు ఒకరిని మైనార్టీల నుంచి ఒకరిని తీసుకొని వస్తే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చారు. మొదటగా రాజయ్యకి ఇచ్చారు, ఆ తర్వాత కడియం శ్రీహరికి మార్చారు. బట్ ఏదైనా సరే ఆ 2 వర్గాల్లో ఉన్నారు, కానీ అప్పుడు కూడా బీసీలకు ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 మంది డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, అందులో బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చిన పరిస్థితుల్లో అలాంటి ఆ ఈక్వేషన్ ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందన్న నేపథ్యం మనం చూసాం. కానీ బట్టి విక్రమార్కకు అంటే ఓవైపు పార్టీ నుంచి పనిచేయడం కానివ్వండి, 10 ఏళ్ల పాటు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉండడం, ఆల్మోస్ట్ అతను కూడా ఒక సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన నేపథ్యంలో తన పాదయాత్ర అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసింది. కాబట్టి ఆయనకి సీఎం పదవి ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఇంకొక డిప్యూటీ సీఎం లేకుండా కేవలం బట్టి విక్రమార్కను మాత్రమే డిప్యూటీ సీఎంగా చేస్తాము అన్నారు. అదే అక్కడ కంటిన్యూ చేశారు. ఇప్పుడు మాత్రము మిగిలిన పార్టీలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగన్న తర్వాత బీసీలకు సంబంధించిన ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఓవైపు తీర్మాన్ మన్నల లాంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా కొంతమంది బయటకు వచ్చి బీసీకి సంబంధించి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నప్పుడు దానికి ఒకటే సమాధానము, అందులో సమాధానంలో కీలకంగా వినిపిస్తున్న మాట మాత్రం డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా ఆ ప్రాతినిధ్యం, ఆ ప్రిఫరెన్స్ కనిపిస్తుంది. తద్వారా ఆ మొత్తం ఓట్లన్నింటినీ పోలరైజ్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పాలి. సో మరోవైపు త్వరలో సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ బీసీ కార్డు ప్రయోగించి విపక్ష పార్టీలకు కూడా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి? అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 ఎన్నికలకు ముందు కూడా బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఏ కారణం చేతనే మొన్న మనం చూసాము అసెంబ్లీలో ప్రసంగ సమయంలో కూడా ఒకవేళ దీనికి ఎలాంటి చట్టపరంగా ఏవైనా అడ్డంకులు ఏర్పడినా, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఏవైనా సరే 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు అన్న నేపథ్యంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే అది 60% దాటే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వంలో దానికి సంబంధించిన చట్టబద్ధతపై ఇంకా కొన్ని నీళ్ళేడలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ ఎస్సీకి సంబంధించిన ఏదైతే దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన విషయం కూడా సుప్రీంకోర్టు నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో ఆ వర్గీకరణ పైన కూడా వర్క్ చేయాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ సందర్భంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా 42% ఇంటర్నల్గా అయినా సరే మేము టికెట్ల కేటాయింపులో 42% బీసీలకు ఖచ్చితంగా సీట్లు కేటాయిస్తాం, దాంట్లో 33% మహిళలు ఉండేలాగా చూసుకుంటామంటూ కూడా గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బీసీలను ఆకర్షించడానికి, బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఒక యాక్టివిటీగా అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ అదే నిజంగానే దీనికి ప్రజలు కానీ ఒకవేళ ఆమోదం తెలిపినా లేకపోతే దీని వైపు ప్రజలు ఆకర్షితులు అయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగ పదవులు రావాలి. అంతేకాకుండా ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించి కేవలం కార్యకర్తలుగా బీసీలు మిగిలిపోతున్నారు, నాయకులుగా ఎదిగే క్రమంలో చాలా పార్టీలు వాడికి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి తద్వారా 42% మంది బీసీలకు కానీ ఒకవేళ సీట్లు ఇచ్చి దాన్ని కానీ వాళ్ళని గెలిపించుకోగలిగితే మాత్రం 42% మంది
బీసీలు ఉండడం ద్వారా వాళ్ళకు కూడా చట్టంలో ఏదైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దానివైపుగా ముందుకెళ్తున్నాము. ఆ పేరు చెప్పి ఈ మొత్తం బీసీ ఓటర్లను బీసీకి సంబంధించిన ఓట్ బ్యాంకుని పోలరైజ్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి అనుగుణంగానే ప్రతి స్టెప్ ఏ స్టెప్ తీసుకున్నా సరే దానికి అనుగుణంగానే తీసుకుంటుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఒక బీసీకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వివిధ సందర్భాల్లో వివిధ ప్లాట్ఫామ్స్ పైన కూడా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంచుతుంది. అందుకే పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఒక బీసీకి అవకాశం ఇచ్చామనే మాటను కూడా చెప్తుంది. దానికి తోడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కానీ ఒకవేళ ఒక బీసీకి ఇచ్చారంటే మాత్రం బీసీలకు సంబంధించిన అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంది. తద్వారా మీరందరూ మాకే ఓట్లు వేయాలని చెప్పేసి బీసీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ షిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పాలి. చిదంబరం గారు, ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అసలు ఏ బేసిస్ మీద ఎవరికి కట్టబెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అసలు ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా బీసీల కులగంతో పాటు వాటిలో ఉన్న కులాలకు సంబంధించిన ఏవైతే సబ్ క్యాస్ట్లు ఉన్నాయో వాటిని కూడా క్యాల్కులేట్ చేసిన నేపథ్యంలో మున్నూరు కాపు కానివ్వండి ముదిరాజు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నదైతే ఒక ప్రతిపాదన వినిపిస్తుంది. దానికి తోడు సీనియర్లను ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న దీంట్లో మాత్రం ఒకటి పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖకు సంబంధించి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మహిళ కూడా కావడం కొండా సురేఖ కలిసి వచ్చే అంశమైనా సరే ఇప్పటికే కొన్ని కాంట్రవర్సీస్లో ఉన్న నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తద్వారా ఆమె కొద్దిగా అవకాశాలు కొద్దిగా సన్నగిల్లాయని మనం చెప్పాలి. కానీ బట్ అదే సందర్భంలో మరికొంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చాలనుకుంటే మాత్రం బీర్లా ఐలయ్యను అలాగే ఆది శ్రీనివాస్ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వాళ్ళకి ఒకవేళ అవకాశం కల్పిస్తే అది కూడా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు అంటే రీసెంట్గా వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా అవకాశం ఉందనే మాట మాట్లాడుతున్నారు. దీనికి తోడు మరికొద్ది మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఎవరైనా సరే ఎవరిని తీసుకొచ్చినా సరే బీసీ కార్డుకు సంబంధించి మున్నూరు కాపు కానివ్వండి ముదిరాజు సామాజిక వర్గానికి, ఎందుకంటే మనం ఒకవేళ అలా చూస్తే మాత్రం ఎందుకంటే ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్లో ఇప్పటికే బీసీ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇవ్వాలని బీజేపీ ఒకవేళ భావిస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్కి అవకాశం దక్కితే అక్కడ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ముదిరాజులకు సంబంధించి ఆయన్ని ముదిరాజుకి ఒక ప్రాతినిధ్యంగా చూపిస్తూ కానివ్వండి లేకపోతే ఆయన్ని ఒక ముందు వరుసలో చూపించి వాళ్ళందరూ అటువైపు పోలరైజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముదిరాజులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మున్నూరు కాపులో కూడా అదే సందర్భంలో ఎమ్మెల్సీలకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. నిజంగానే డిప్యూటీ సీఎంగా ఇవ్వాలనుకున్నా సరే ఇప్పుడున్న సీనియర్ నాయకులు కానివ్వండి లేకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైనా కీలకమైన నాయకులు తీసుకొని వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు చాలామంది మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మంత్రులకు కూడా పరిభారం ఎక్కువ అవుతుంది. కొంతమంది మంత్రులకి ఎక్కువగా శాఖలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా పనిచేయాల్సిన శాఖలు ఉన్న నేపథ్యం కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దానికి తోడు రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైన శాఖలు చాలా ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆ శాఖలన్నింటినీ కూడా ఆయన డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చూస్తే మాత్రం సీనియర్లను కానివ్వండి ఇంపార్టెంట్ నాయకులు, ఎందుకంటే కేవలము మంత్రివర్గంలో కొత్త వాళ్ళని తీసుకోవడము పాత వాళ్ళని తప్పించడంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా మార్చాలనే అవకాశాన్ని పరిశీలించడంగా తెలుస్తుంది. బట్ దాంట్లో కీలకంగా చూస్తే మాత్రం పొన్నం ప్రభాకర్ మనకి ముందు వరుసలో కనిపిస్తారు. ఇక ఒకవేళ పోర్ట్ఫోలియోలు మార్చకుండా యాస్టీజ్ కంటిన్యూ చేయాలంటే మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన శాఖలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఏమీ టచ్ చేసే అవకాశం మనకు కనిపించట్లేదు. అదే సందర్భంలో ఏదైతే శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీను అవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి అది చాలా కీలకమైన శాఖతో పాటు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ శాఖ. అంతేకాకుండా శ్రీధర్ బాబును కూడా ఒక ఎలిజిబుల్ మినిస్టర్గా చూస్తున్నారు కాబట్టి ఆయన టచ్ చేసే అవకాశం లేదు. ఇక పంచాయతీరాజ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే అటవీ శాఖకు సంబంధించి చూసినప్పుడు సరే కొండా సురేఖ కూడా ఇప్పుడు తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి తను అక్కడ టచ్ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే మరొక కారణాలు అంటే తన పర్ఫార్మెన్స్ కాకపోయినా సరే దామోదర రాజనరసింహకు సంబంధించి అయితే మార్పు కానీ లేకపోతే ఉద్వాసన కానీ ఉండే అవకాశం అనేది వినిపిస్తుంది. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించి మరో ఎమ్మెల్యే లేని నేపథ్యంలో ఆయన కంటిన్యూ చేయాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి తోడు గతంలో అంటే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ఉన్నప్పుడు కూడా తను డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను అక్కడ నుంచి తప్పించే అవకాశాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే చాలామంది నాయకుల పేర్లు అయితే కనిపిస్తున్నాయి, చాలామంది ఫేసెస్ కనిపిస్తున్నాయి. కొద్దిమంది నాయకులు అయితే ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో ఈసారి అవకాశం కావాలని కోరుకున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా తనకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం లేదు అనే వాదన వినిపించినా సరే ఖచ్చితంగా నాకు కూడా అవకాశం ఇవ్వాలి అనే విధంగా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. ఇక బీసీలకు సంబంధించిన నినాదాన్ని తీసుకునే నేపథ్యంలో తీర్మానం చేసిన వ్యాఖ్యలు కానివ్వండి అలాంటి వ్యాఖ్యల్ని ఖండించే విషయంలో కూడా పీసీసీ కొద్దిగా అలసత్వం వహించిందా అన్న ఒక ఆరోపణ కూడా చేస్తూ తను బాహాటంగానే మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వబోతున్నారు. తద్వారా ఆయనని కూడా సంతోషపరిచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది సంజన. సో ఇప్పుడున్న కాన్సిక్వెన్సెస్ ప్రకారం ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, డిప్యూటీ సీఎం ఎన్నిక, ఈ నేపథ్యంలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకోవచ్చా? అంటే ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కట్టబెడతారా, లేదా పదవి లేని వాళ్ళని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా? అంటే సీనియర్స్గా జూనియర్స్గా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో దీనిపై మీరేమంటారు? అంటే మొత్తానికి మాత్రం ఈక్వేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే బీసీలకు ఇవ్వాలన్నది డెసిషన్ ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే మాత్రం ఉన్న వాళ్ళలో నుంచి ఎవరికి ఇవ్వచ్చు, ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి లేని పరిస్థితి పర్లేదు, కానీ ఎవరికి ఒకరికి ఇస్తే మాత్రం మిగిలిన వాళ్ళు ఏమైనా అలకబోనే అవకాశం ఉందో. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఈయనకి పోర్ట్ఫోలియోలు మార్చే క్రమంలో ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందో వాళ్ళకి పోర్ట్ఫోలియోలో మార్పులు చేసి వాళ్ళని ఈక్వలెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి తోడు దీనిపైన మిగిలిన పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయన్న దాని మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, హైకమాండ్ దీని మీద రెస్పాండ్ అవుతున్న పరిస్థితుల్లో ఒకవేళ జూనియర్లను తీసుకొచ్చి ఒకవేళ అక్కడ పెడితే సీనియర్లను రెచ్చగొట్టే అవకాశం ఏమైనా ఉందా అన్న ఆలోచన కూడా చేస్తుంది. అందులో భాగంగానే ఎవరికి ఇవ్వాలనే దానిపైన పూర్తి స్థాయిలో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకరిద్దరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్యాబినెట్తో కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. క్యాబినెట్లో మిగిలిన మంత్రులకు కూడా ఆమోదం తీసుకున్న తర్వాతనే ఆ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. దీనికి తోడు మిగిలిన పార్టీలు ఈ పరిణామాన్ని ఎలా చూస్తాయన్న విషయంపైన కూడా క్యాల్కులేట్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే బీసీలకు కానీ ఇక్కడ ఇస్తే బీజేపీ పార్టీ ఎంతో కొంత సేఫ్గా ఉంది. బీజేపీ పార్టీ ఇక్కడ డిప్యూటీ సీఎంను ఒకవేళ బీసీలకు ఇస్తే అక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో అది ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ధర్మపురి అరవింద్ పేరుతో పాటు కిషన్ రెడ్డికి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న నేపథ్యంలో బండి సంజయ్కి మరొకసారి ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అయితే ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో అడ్వాంటేజ్గా ఉంది. బట్ కొంతమంది ఇతరత్ర నాయకులు కూడా ఒకవేళ నిజంగా అవకాశం ఇస్తే మేము పనిచేస్తామనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ ఏ ఈక్వేషన్లో ఎవరిని క్యాల్కులేట్ చేస్తారంటే ముదిరాజు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్లో బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఇక కొత్తగా తీసుకొచ్చి అక్కడ ఇవ్వడానికి పదవులు ఏమి లేవు. పార్టీ పదవుల్లో ఒకవేళ బీసీలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినా సరే అక్కడ పెద్దగా లాభం లేదు. కానీ అక్కడ ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళని మాత్రము, లేకపోతే బీసీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని ఆకర్షించే క్రమంలో మాత్రం వీళ్ళకి పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏమీ కనిపించట్లేదు. సో బీఆర్ఎస్ ఇక్కడ ఎంతో కొంత మైనస్లో ఉన్నట్టుగా మనం చూడాలి. కానీ బట్ మిగిలిన పార్టీలకైతే అంటే మిగిలిన పార్టీలు అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నుంచి ఒక బీసీ నాయకుని తీసుకొస్తారు. ఒకవేళ బీసీ ఉప ముఖ్యమంత్రిని పెట్టినా సరే దానికి అగేన్స్ట్గా లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఇక్కడ ఒక పొజిషన్ ఇచ్చామని చెప్పి తద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆ ఓట్లు అభ్యర్థించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సంజన. సో మొత్తానికి ఈ సందిగ్ధత మీద ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడేలా కనిపిస్తోంది ఫైనల్గా? అయితే ఇవాళ ఇప్పటికే అంటే ఓవైపు పీసీసీ ప్రెసిడెంట్తో పాటు సీఎం డిప్యూటీ సీఎంలు అందరూ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ హైకమాండ్తో మాట్లాడుతున్నారు. హైకమాండ్తో మాట్లాడే క్రమంలో మొన్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చిన క్రమంలో కూడా ముఖ్యంగా జరిగిన డిస్కషన్స్లో కీలకమైన పాయింట్ మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే కేంద్ర అంటే మంత్రివర్గ విస్తరణ అవుతుందో దాని మీద కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్న మనకి ఏదైతే సిఎల్పీ మీటింగ్ జరిగినప్పుడు కూడా సిఎల్పీ మీటింగ్లో కూడా కొత్తగా తీసుకోబోతున్న దానికి సంబంధించి ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన డిస్కషన్ కూడా నిన్న చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ విధంగా చూస్తే మాత్రం మేబీ 1 or 2 డేస్లో దీనికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంది. బట్ అయితే గతంలో కూడా మనం చూసాం, గత 3-4 నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఈ మంత్రివర్గ విస్తరణ పైన ఒక ప్రకటన వస్తుందంటూ మనం వింటూ వచ్చాం. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందనే విధంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం డిప్యూటీ సీఎం పీసీసీ ప్రెసిడెంట్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా అక్కడే ఉండడము, రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న వేణుగోపాల్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని మేబీ ఇవ్వాలా లేదా రేపటి వరకు దీనికి సంబంధించిన ఒక ప్రకటన వెలువడే అవకాశాన్ని మనం చూసుకోవచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. రైట్, ఇక మొత్తానికి తెలంగాణలో మరో వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి రానుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను పదవిలో కూర్చోబెట్టేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. సో ఇదే విషయానికి సంబంధించి వెరీ అప్డేట్స్ సూన్ వస్తాయి. స్టే విత్ us, స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్.